క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా జరుపుకుంటున్నటువంటి పెద్ద పండగ. భేదాలు ఉండవు క్రిస్మస్ కి. చాలా మంది కేక్ కట్ చేస్తారు, చాలా మంది స్టార్లు కడుతుంటారు. వాస్తవానికి నాకు పుట్టినరోజు చేయండి అని యేసుప్రభు ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు మనల్ని. ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది బాగా భయంకరంగా మాట్లాడుతూ డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని ఎవడైతే చూపిస్తాడో, ఏ క్రైస్తవుడైతే చూపిస్తాడో వాడికి 10 లక్షల నజరానా అని భయంకరంగా మాట్లాడడం కూడా చూసాం. యేసుప్రభు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్రీకు పురాణాలలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు, రోమన్ల పురాణాల్లో చాలా మంది దేవుళ్ళు ఉంటారు. ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పుట్టావా లేదా, చరిత్ర సృష్టించావా లేదా అన్నది ఇంపార్టెంట్ తప్ప డేట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు బిడ్డ. అది అర్థం కావాల్సింది. పుట్టినరోజు తెలిసి చెత్తగా బతికినోడు కంటే పుట్టినరోజు తెలియకపోయినా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి గొప్పగా కీర్తిస్తూ ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఎవరు గొప్ప మీరు చెప్పాలి నాకు. సో డేట్ తో పెద్ద ఇంపార్టెంట్ ఏమీ లేదు.